మరి ఓకే మేడం గారు, మరి ఈ పత్రిజీ మహిళా చైతన్యం గురించి ఒక మాట చెప్పుకున్నాక మరి మీరు క్లాస్ మొదలు పెడుతూ గాని మరి ఉన్న మరి ఆత్మ బంధువులందరికీ, ఫ్రెండ్స్ అందరికి ధన్యవాదాలు. మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురుదేవులు మరి ఆనాపాన సతి ద్వారా వారు మరి సత్యంలోనే ఉంటూ సత్యాన్నే తెలుసుకుంటూ సత్యంలోనే జీవించారు. మరి ఆ సత్యంలో వారు సత్యంలో ఉంటూ మన చేత సత్యాన్ని ఆచరింపజేయడానికి 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూత్రాలు, మరి నవవిధ ధర్మాలు, జ్ఞాన నవరత్నాలు, వాక్ క్షేత్రము, ఇలాంటివి ఎన్నో కాన్సెప్ట్లు మరి మన చేత ఆచరింపజేసి మరి సారు ఆచరింపజేసి ఉన్నారు. మరి ఈ పత్రిజీ మహిళా చైతన్యము మరి పత్రి మేడం గారి ఆధ్వర్యంలో మన శైలజ మేడం గారికి 2 ఇయర్స్ క్రిందట మరి ఈ పత్రిజీ మహిళా చైతన్యం వారి చేత ఆవిర్భవించబడిందండి. ఈ పత్రిజీ మహిళా చైతన్యం యొక్క ముఖ్య ఉద్దేశం, ఎజెండా, లక్ష్యం ఏంటంటే ఏదైతే చెప్పారో సారు 18 ఆదర్శ సూత్రాలు కానీ 13 వ్యక్తిగత సూత్రాలు ఇలాంటివి అన్ని కూడా అందరికీ తెలియజెప్పాలి, అందరూ ఆచరించాలి అన్న ఉద్దేశంతో ఈ జూమ్ సెక్షన్ ద్వారా మరి తెలియజేయడం జరుగుతుందండి. తర్వాత ఎవరైతే పిలుస్తారో ఆ ఊరికి వెళ్ళి 3 రోజులు వర్క్ షాప్ చేయడం జరుగుతుందండి. ఈ 2 సంవత్సరాల నుంచి అనేక చోట్ల అనేక ఊర్లో చేయడం జరిగిందండి. మరి ఇప్పుడు రేపు మరి తిరుపతి దగ్గర పుత్తూరు అండి, అక్కడ 8, 9, 10 తేదీల్లో 3 రోజుల వర్క్ షాప్ చేయడం జరుగుతుందండి. మరి అందరినీ ఆహ్వానిస్తున్నాం అక్కడ వచ్చే వారందరినీ. మరి ఆ 3 రోజుల్లో ఏంటంటే రోజుకి 10 గంటల ధ్యానం మెయిన్. రోజుకి 10 గంటల ధ్యానం అండి. తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 10 గంటల లోపు 10 గంటల ధ్యానము. మరి సార్ ఏదైతే చెప్పారో 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూత్రాలు ఇలాంటి కాన్సెప్ట్ మీద మరి శైలజ మేడం గారు దానిలో చాలా లోతుగా అర్థం, పరమార్థం, అంతరార్థం అంతా కూడా మరి తెలియజెప్పి ఆ 3 రోజుల వారి చేత ఆచరింపజేయటానికి వారు కృషి చేస్తారండి. మరి తర్వాత ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి. మరి అందరి అనుభవాలు తెలుసుకోవడం జరుగుతుందండి. ఆ 3 రోజులు కూడా ప్రాక్టికల్స్ అంటే ఒకళ్ళ వాళ్ళ అనుభవాలు ఒకళ్ళు తెలుసుకోవటం. మరి అందరూ పత్రిజీలే, అందరూ పత్రిజీ యొక్క మార్గంలో నడవటమే అన్నది అవగాహన కల్పించడం జరుగుతుందండి. మరి ఇలాగా 3 రోజులు వర్క్ షాప్ చేయడం జరుగుతుంది మేడం గారు, శైలజ మేడం గారి టీం ద్వారా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి తిరిగి పత్రిజీ మహిళా చైతన్యానికి మనకి ఆహ్వానం పలుకుతున్నాం. స్వాగతం, సుస్వాగతం మేడం గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మరి మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, గురుమాత అయిన స్వర్ణమాల మేడానికి శతకోటి పాదాభివందనాలు. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన శైలజ మేడం, సుష్మా మేడం, లలితా కుమార్ మేడానికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. మరి జూమ్ లో పాల్గొన్న వారందరూ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ రోజు నేను అందించబోయే జ్ఞానం మరి L1 కోర్స్ జీకే సార్ దగ్గర చేశాను. మరి సార్ యొక్క జ్ఞానాన్ని విందాం. ఈ రోజు చాలకు నుంచి శాసనుడు. మరి ఒక సీతాకొక చిలుక, మరి తన ఒక గొంగళి పురుగు ఉండి తన యొక్క రూప విక్రియను మరి సీతాకొక చిలుకగా మారాలంటే 4 దశలుగా మరి మారి సీతాకొక చిలుక ఎలా మారుతుందో, మరి మానవుడు కూడా మరి తన ఆత్మ అభివృద్ధిని పురోభివృద్ధిని చేసుకోవాలని మరి తను ఒక్కొక్క దశ నుండి ఎలా మార్పు చెందుతూ మరి ఆ సత్యాన్వేషణ గురించి, మరి ఆ సత్యాన్ని ఎలా తెలుసుకుంటాడో మనం ఒక్కొక్క దశ గురించి తెలుసుకుందాము. మరి చాలకుడు ఫస్ట్. చాలకుడు అంటే చెలించేవాడు, తిరిగేవాడు. మరి మన కుటుంబంలో మరి పిల్లలను అంటే మన కుటుంబం యొక్క బాధ్యతలను తీసుకుంటూ పిల్లలను కనడం కానీ, మరి వారిని పోషించడం కానీ, వారి బాధ్యతలను స్వీకరిస్తూ మరి వారి యొక్క మరి కీర్తి ప్రతిష్టల కొరకు ప్రాకులాడుతూ ఉంటాము. అంటే ఆ చాలకుని దశలో వాళ్ళకి శరీరం అంటే ఏంది తెలియదు, ఆత్మ అంటే తెలియదు, ఏది తెలియదు. ఆ దశలో ఎంతసేపు మనం ప్రాపంచికంగా నిత్య అవసరాలకు, నిత్య జీవితంలో మనం ఏ విధంగా ఉంటామో, నిత్య జీవితం మనం లేస్తాం, పడుకుంటాం, మరి పనులు చేసుకుంటాం, వంట పనులు చేసుకుంటాం, మళ్ళీ పడుకుంటాం, లేస్తాం. ఇదే విధంగా మరి పిల్లలను కనడము, వారి యొక్క బాధ్యతను స్వీకరించి అవన్నీ చేసుకుంటూ వస్తాం. అంటే చాలకుడు అంటే దాని దైనందిక జీవితంలో ఈ విధంగా గడిపేస్తుంది. అంటే చాలకుడు అంటే చెలించేవాడు, తిరిగేవాడు అని అర్థం. మరి అతనికి ప్రక్క వారితో పని ఉండదు, ఇతరులతో పని ఉండదు, ఎదురింటి వాళ్ళతో ఎవరితో వాళ్ళకి పని ఉండదు. కొన్ని రోజులకు
అలా కొంత జీవితం గడిపిన తర్వాత అతను కొన్ని రోజులు ఎదురింటి వారి కోసం, పక్క ఇంటి వారి కోసం కొన్ని పనులను చేస్తూ ఉంటాడు. ఎందుకంటే మరి ఆ పనులను చేసుకుంటూ పోతే మరి ఎప్పుడైనా తనకు అవసరం వస్తదని, ఏదైనా తనకు వాళ్ళతో పని ఉంటది. నాకేదైనా ఆపద వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఆదుకుంటారు. మనం అనుకుంటాం గదండీ! పక్కింటి వాళ్ళకి, ఎదింటి ఏదైనా సహాయం చేస్తే మళ్ళీ వాళ్ళు తిరిగి మనకు సహాయం చేస్తారు గదా! ఆ ఉద్దేశ్యంతో ఈ దైనందిక జీవితంలో వండుకుంటూ వాళ్ళకు సహాయం చేసుకుంటూ మెల్లిమెల్లిగా వాళ్ళకి సహాయం చేస్తాడు. అవన్నీ సహాయం చేసుకుంటుంటే మరి అవి మన పిల్లలకు గాని, మనకు గాని ఎంతో పుణ్యం వస్తదని, మరి పుణ్యకార్యాలు చేస్తే పుణ్యం వస్తది, పాపకార్యాలు చేస్తే పాపం వస్తదని తెలుసు. ఈ విధంగా అతను పుణ్యకార్యాలు చేస్తూ పుణ్యాన్ని సంపాదించుకోవాలని ఆ యొక్క చాలకుని దశలో మరి దాన ధర్మాలు చేశారు. గుళ్ళు, గోపురాలు ఇవన్నీ తిరుగుతూ ఉంటాడు. ఇవన్నీ తిరుగుతున్న తర్వాత ఒకసారి వారికేమైతదంటే కొన్ని వారి ఆరోగ్య విషయాల్లో గాని, పంట పొలాల విషయంలోను, బిజినెస్‌లో గాని, మరి వారి ఉద్యోగ ధర్మాలని కొంత వారికి ఆరోగ్య విషయంలో అనారోగ్య పరిస్థితి, పంట పొలాలు సరిగా పండడకం వల్ల కొంత ఒక్కొక్క సమస్య ఎదురైతున్నప్పుడు వారి మనస్సు అనేది నిలకడగా ఉండదు. ప్రశాంతంగా కూడా ఉండదు. ఇవన్నీ మనకెప్పుడైతే సమస్యలు ఎదురైతాయో అప్పుడు మనకు కూడా మనసు ప్రశాంత స్థితిలో ఉండదు. అప్పుడు ఏం చేస్తాడు? శ్రవణాన్ని అలవాటు చేసుకుంటాడు. ఆ శ్రవణాన్ని ఏ విధంగా అలవాటు చేసుకుంటాం? మంచి పురాణాలు గాని, భగవద్గీత గాని, మరి మంచి మంచి కాలక్షేపాలు ఇప్పుడు మనకు చాగంటి కోటేశ్వరరావు గాని, ఇంకా ఇలాంటి ఎంతో మంది ఉన్నారు. వారి యొక్క ప్రవచనాలు వినుకుంటూ సంతోషపడుతుంటారు. ఆ శ్రవణం అనేది వాళ్ళకి చాలా వినసొంపుగా ఉంటుంది. వాళ్ళకి మనస్సుకనేది ప్రశాంతంగా ఉంటుంది. ఆ విధంగా అంటే కొంతమందికి ఏమైతది ఆ జన్మ సంస్కారాల వాళ్ళకి ఆ జన్మ సంస్కారం తొందరగా అవన్నీ వాళ్ళకు తొందరగా అర్థం చేసుకుంటారు. వాళ్ళకి ఆ జన్మ సంస్కారం ఉండడం వల్ల తొందరగా కొంతమందికేమో అవి ఎన్ని సార్లు చెప్పినా మళ్ళీ మొదటి స్థాయికే వస్తారు. కొంతమంది తొందరగా అంటే పూర్వ జన్మ సంస్కారంలో తొందరగా ఇప్పుడు మనం అంటాం గదా! ధ్యానంలోకి రావాలంటే ఏదైనా వాళ్ళకు కొంత పూర్వ జన్మది ఉండాలి. అది ఇది అంటే వాళ్ళ కర్మలు తీరినప్పుడే ధ్యానంలోకి వస్తారని మనం సామాన్యంగా వింటుంటాం. అదే విధంగా వీళ్ళు కూడా ఆ చాలకుని దశలో ఏమైతదంటే వాళ్ళకి ఎప్పుడైతే ఆ ఆత్మస్థితిలో ఉన్న వాళ్ళకి తొందరగా ఎళ్తారు. కానీ ఇప్పుడు ఈ ప్రాపంచిక జీవితం 90% ఇదేమైతదంటే 90% వాళ్ళు ఆ యొక్క ప్రశాంతత కొరకు మాత్రమే ఇందులోకి చాలకు నుంచి శ్రవణ దశలకు వస్తాడు. శ్రవణుడంటే అదే మంచి మంచి స్పీచ్‌లు వినడం, మంచి మంచి ఉపన్యాసాలు వినడము, ఆ శాంతి మనసంతా ప్రశాంతంగా కావడం అలాంటి స్థితిలోకొచ్చేస్తారు. మరి ఈ శ్రవణ దశకొచ్చేటప్పుడు వాళ్ళేమనుకుంటారంటే ఇదంతా మాయ అనుకుంటారు. ఈ సతులు, సుతులు అంతా మాయనే. మరి ఇదంతా మన కట్టి పడేసిన బంధాలు. ఈ బంధాల నుంచి విముక్తులు కావాలని అంటే సంసారం అంటే కేవలం తామరాకు మీద నీటి బొట్టులో ఉండాలని చెప్పి మనం వచ్చేటప్పుడు ఏమి తీసుకురామని తెలుసు. పోయేటప్పుడు ఏమి తీసుకపోము. ఇలాంటి విషయాలు వింటూ చాలా మంది ధ్యాన అనుభవాలు వింటుంటారు. అంటే శ్రవణ స్థితికి వచ్చినంగా వాళ్ళ స్థితి కొంచెం చేంజ్ అవుతుంది. ఇలాంటి స్థితిలో అందరి ధ్యాన అనుభవాలు వినుకుంటూ ఎంతో మంది పురాణాలవి, కథలవి అన్ని స్టోరీస్ వినుకుంటూ వాళ్ళు అలా వినుకున్నప్పుడు వాళ్ళ ఆత్మ శాస్త్రం గురించి, ఆ ధ్యాన శాస్త్రం గురించి చెప్పినా గూడా వాళ్ళకవన్నీ వాళ్ళ వినసొంపుగా వాళ్ళ చెవులకనేది వినసొంపుగా ఉంటాయి. ఆ విధంగా కథల రూపకంగా అవన్నీ వినసొంపుగా ఉంటాయి. ఈ కథల రూపకంగా వింటూ మంచి శ్రవణుడుగా చాలకు నుంచి మరి ఆ యొక్క మన జీవిత శాస్త్ర ఆ కుటుంబం నుంచి అన్నీ నెగ్గుకుంటూ ఆ చాలకు నుంచి శ్రవణుడుగా మారతాడు. మరి శ్రవణుడుగా మారినప్పుడు ఆ కథల రూపకంగా వింటే వాళ్ళకి ఇంకా చాలా బాగా అర్థమవుతుంటది. మనం ఉదాహరణకు ఒక కథ తెలుసుకుందాం. వాల్మీకి గురించి ఒక చిన్న కథ చెప్తా. మరి వాల్మీకి అంటే అందరికి తెలుసు. మరి వాల్మీకి తన భార్య, పిల్లల కొరకు మరి ఎంతో కష్టపడి దారి దోపిడీలు, హత్యలు అన్నీ చేసి ఆ భార్య, పిల్లలు సుఖంగా ఉండాలని, వాళ్ళని ఎంతో బాగా చూసుకోవాలని ఎన్నెన్నో హత్యలు చేస్తుంటాడు. హత్యలు చేస్తూ పోతుండగా ఒకసారి నారద మహాముని వాల్మీకి ఎదురవుతాడు. అంటే నారద మహాముని అని తెలియక అతన్ని కూడా దోచుకోవడానికి వెళ్తాడు. వెళ్తే అప్పుడు నారద మహాముని చెప్తాడు. నా దగ్గర ఏమీ లేదు నాయనా. నేను సర్వసంగ పరిత్యాగిని. దోచుకోవడానికి నా దగ్గర ఏమీ ఉండదు అని చెప్తాడు. అప్పుడు వాల్మీకి అడుగుతాడు. మరి సర్వసంగ పరిత్యాగిని అంటే ఏమిటి అని అడుగుతాడు. అంటే అప్పుడు చెప్తాడు నారద మహాముని. మన వెంట ఏదైతే
మన వెంట మన వెంట వచ్చే దాని కొరకు కాక రాని దాని కొరకు మనం వెంపలాడుతుంటాం కదా. మన ఈ ఆస్తి గాని, ఐశ్వర్యాలు మన వెంట ఏవి రావు. మనతో పాటు వచ్చే దాని కొరకు మనము ఎప్పుడైతే వెంపర్లాడతామో దాన్ని సర్వసంగ పరిత్యాగిని అంటామని చెప్తాడు. అయితే మరి నేను దీనికి ఏం చేయాలి? అప్పుడు వాల్మీకి నాకు అర్థం కాలేదు నాయన ఇదంతా అంటే, ఇంకా వివరంగా చెప్పండి అని చెప్తాడు. నువ్వు మరి ఇన్ని దోపిడీలు చేస్తున్నావు, ఇన్ని హత్యలు చేస్తున్నావు, మరి ఇంత పాపం మూట కట్టుకుంటున్నావు. మరి ఈ పాపం మూట పట్టి నీ పాపాన్ని మరి నీ పరివారం గాని అంటే నీ కుటుంబం మరి పాలు పంచుకుంటుందా అనంటే, ఎందుకు పంచుకోదు? పాలు పంచుకుంటది. మరి నేను ఇదంతా చేసేది వారి కొరకే గదా! వారు బాగుండాలని చెప్పి నాకు నా భార్య, పిల్లల కొరకే గదా నేను చేసేది. వాళ్ళు నా పాపములో పాలు పంచుకుంటారు, పుణ్యంలో పాలు పంచుకుంటారు అని చెప్తాడు. అయితే సరే నువ్వు ఒకరోజు రేపు వెళ్లి మీ ఇంటికి వెళ్లి నీ భార్యను, నీ పిల్లలను అడిగిరా అని చెప్తాడు. సరే అని చెప్పి నారద మహాముని ఏం చేస్తాడంటే వాల్మీకి ఏం చేస్తాడు ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్లి భార్య దగ్గరికి ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళటాలకే వాల్మీకిని ఇంటికొచ్చాక ఆ భార్య మంచిగా అన్ని రుచికరమైన భోజనాలు అవి పెట్టి తనకు వడ్డిస్తుంటే అప్పుడు వాల్మీకి అడుగుతాడు, నేను మరి నేను ఇట్లా మీకు సంపాదించే మార్గంలో ఎన్నో దారి దోపిడీలు చేసిన, హత్యలు చేసిన, మరి నా పుణ్యంలో మీరు పాలు పంచుకుంటారు కదా, నా పాపంలో కూడా మరి ఇవన్నీ హత్యలు ఇవన్నీ చేసినా కదా, మరి దీంట్లో కూడా మీరు పాలు పంచుకుంటారా అని భార్యని అడుగుతారు. అదేంటండి మీరు తెచ్చింది నేను వండి పెట్టడమే నా బాధ్యత. కానీ మీ పాపంలో నేనెలా పాలు పంచుకుంటానండి? మీ పాపంలో నేను పాలు పంచుకోను అని చెప్పి భార్య వాల్మీకికి చెప్తది. సరే తనకు అప్పుడు కొంచెం అర్థమవుతది. సరే పిల్లల్ని అడుగుదామని చెప్పి మళ్ళీ పిల్లల దగ్గరికెళ్తాడు. మరి పిల్లల దగ్గరికెళ్ళి పిల్లలకు కూడా అలాగే చెప్తాడు. మరి ఇన్ని దారి దోపిడీలు చేసినా, ఇన్ని దొంగతనాలు చేసినా మరి మీరైనా మరి పాలు పంచుకుంటారా అంటే పిల్లలేమంటారు? నీవే సంపాదించుకొని తెచ్చావు గదా! మేమైనా నిన్ను అడిగినామా? నీవు దారి దోపిడీలు చేసి, హత్యలు చేసి మరి ఇవన్నీ చేసి మాకు పెట్టమని మేమేమైనా అడిగినామా అని పిల్లలంటారు. మేమెందుకు పంచుకుంటాం? మేము గూడా పాలు పంచుకోమని చెప్తారు. ఆ మర్నాడు ఏం చేశారు నారదుల దగ్గరికి వాల్మీకి వెళ్లి తన తప్పును తెలుసుకుంటాడు. తన తప్పులు తెలుసుకొని వెళ్తాడు. వెళ్లి వాళ్ళ కోసం మరి నేను ఎంతో కష్టపడి సంపాదించి ఎన్నో హత్యలు చేసినా, ఎన్నో దారి దోపిడీలు చేసినా, మరి నేనిప్పుడు అంటే నేను ఎంత ఇస్తే అంతనే వాళ్ళు బతికేవాళ్ళు. కానీ ఆ భార్య అనే మమకారంతోటి, పిల్లలనే మమకారంతోటి వాళ్ళని ఇంకా నేను ఇంకా చూడాలి, ఇంకా ఉన్నతమయంగా చూడాలని, వాళ్ళకి ఎలాంటి లోటు రాకుండా ఉండాలని నేను వాళ్ళ మీద ప్రేమతో ఇదంతా చేశాను. ఇప్పుడు నాకు జ్ఞానోదయం అయింది. ఏది కూడా ఎవరు పాలు పంచుకోరు. మరి ఇదంతా నేను అంటే ఈ వ్యామోహం అని ఈ పాపాలను ఈ వ్యామోహంలో పడి భార్య అనే వ్యామోహంలో, పిల్లలనే వ్యామోహంలో పడి ఎన్నో పాపాలను నేను మూటగట్టుకున్నాను. మరి ఇవన్నీ నేను వదిలించుకోవాలి. ఇప్పుడు నాకు జ్ఞానం కలిగింది. ఇవన్నీ నేను తీసేసుకోవాలి. నేనేం చేయాలని అప్పుడు నారద మహాముని అడుగుతాడు. అప్పుడు నారద మహాముని చెప్తారు. మరి మన సంపాదన కుటుంబానికి ఎంత అవసరమో అంత సంపాదించుకొని మరి కుటుంబం సంసారంలో నిర్వహణ అని చెప్పాడు పత్రిసారు. మరి కుటుంబానికి కూడా ఎలాంటి లోటు రాకుండా మనకి ఎంత అవసరమో అంత సంపాదించుకున్న తర్వాత మిగతాది ధ్యానం. ఆ ధ్యాన మార్గం కూడా అంతే అవసరము. ఇది ఎంత అవసరమో ప్రాపంచికం ఎంత అవసరమో ఆ ఆధ్యాత్మికం కూడా అంతే అవసరమని చెప్తాడు. అలా చెప్పినప్పుడు ఆయన జ్ఞానోదయం అయితది. అప్పుడు జ్ఞానోదయమై తను ఇంకా ఆ సంగతి అందరికి తెలుసు. అతను వాల్మీకిగా మారిపోవడము, అతడు జ్ఞానవంతుడు అయిపోతాడు. మరి ఇంకొక ఉదాహరణ చెప్తా. ఇద్దరు వ్యక్తులు వాళ్ళు జాబులు చేస్తుంటారు. 2 ఇళ్లను అద్దెకు తీసుకుంటారు. వాళ్ళు ఇద్దరు జాబులు చేసుకొని 2 ఇళ్ళకి చేస్తుంటారు. వాళ్ళేం చేస్తారు నెలసరి జీతం రాంగానే ఒక వ్యక్తి ఏం చేస్తాడు అద్దెకున్న ఇండ్లకు ఒక వ్యక్తి ఆ ప్రహరీ గోడలకు వానికొచ్చిన జీతంతోటి ఆ గోడలు కట్టించుకోవడం గాని, పెయింట్ ఏసుకోవడం గాని ఇవన్నీ చేస్తాడు ఒక వ్యక్తి. అంటే ఆ గోడలు కట్టించుకోవడము, ఆ కలర్స్ ఏయడము అవన్నీ చేస్తాడు. ఇంకొక వ్యక్తి తనకొచ్చిన డబ్బులతోటి తనకు కావలసిన ఇంటికి ఏదైతే సరుకులు కావాలనో ఆ సరుకులను ఇప్పుడు బీరువా కానివ్వండి, తర్వాత ఫ్రిడ్జ్, గ్రైండర్, టీవీ అలాంటివన్నీ ఇంకొక వ్యక్తి కొంటాడు. మరి ఆ వ్యక్తి ఇవన్నీ తన అవసరానికి ఏదైతే అవసరమో ఆ వస్తువులనన్నీ ఇంకొక వ్యక్తి కొంటాడు. కొన్న తర్వాత ఆ ఇంటి యజమాని వస్తాడు. ఇంటి యజమాని వచ్చి ఇల్లు ఖాళీ చేయమని చెప్తాడు.
ఇల్లు కాల్చేయమని చెప్తే, ఆ మొదటి వ్యక్తి ఏం చేసిండు, ఆ ప్రహరీ గోడలకు అంత సున్నము, పెయింట్ గోడలు కట్టిర్రా, అతనికి అవి తీసుకపోనీకి రాదు. ఇంగ అతను లబోదిబోమని ఏడుస్తూ ఉంటాడు. కానీ రెండో వ్యక్తి ఏం చేస్తాడు, తనకు కావాల్సిన ఏదైతే వస్తువులు కావాలనో, ఆ వస్తువులన్నీ కొన్నాడు కాబట్టి, అవన్నీ తను ఈజీగా తీసుకొని ఎళ్తాడు. ఈజీగా తీసుకొని ఇల్లు కాల్చేసి వెళ్తాడు. అలాగే మనకు సంసారానికి పరిమితమైన వాడు, అంటే తాత్కాలికమైన విషయాల కంటే నా పిల్లలు, నా భార్య ఎప్పుడైతే మనం వెంపర్లాడుతుంటామో, మన ఈ దేహం వదిలిన తర్వాత కూడా అక్కడనే చుట్టూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళు పై లోకాలకు వెళ్ళలేరట. అలాగే చుట్టూ తిరుగుతూ ఉంటారు. మరి ఎప్పుడైతే ఆ జ్ఞాని, ఇప్పుడు రెండో వ్యక్తి ఉన్నాడు. వాడు అన్ని ఇంటికి కావాల్సిన సామాన్లు అన్నీ కొని తొందరగా తీసుకొనెళ్తాడు. అయితే రెండో వ్యక్తిలాగా మనం కూడా జ్ఞాని ఏం చేస్తారంటే, తన తన కుటుంబానికి కావలసిన పోషణ, తన కుటుంబానికి ఎంత ఇవ్వాలనో అంత ఇచ్చుకుంటూ జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు. ఆ జ్ఞానాన్ని సంపాదించుకున్న అతడు శరీరం వదిలేసిన తర్వాత ఏ జ్ఞానాన్నయితే సంపాదించుకుంటాడో, ఈ భూమి మీద నాకు ఇంతవరకే పని ఉంది. ఇక నాకు పని లేదు ఈ భూమి మీద అని ఆ జ్ఞాన మూటను తీసుకొని రెండో వ్యక్తి వెళ్తాడు. మరి మొదటి వ్యక్తి ఏం చేసిండు? అవన్నీ ప్రహరీ గోడలు తీసుకపోలేము, ఆ కలర్స్ ఏసినా తీసుకపోలేము. అందుకే జ్ఞాని అయిన వాడు తన కుటుంబ పోషణార్థం ఎంత వరకు అవసరమో అంతవరకు సంపాదించుకొని, మన వెంట ఏదైతే వస్తుందో దాని కొరకు వెంపర్లాడడమే జ్ఞాని పని. మరి ఎగ్జాంపుల్ ఒక పని మనిషే ఉందనుకోండి. మన ఇంట్లో చాలా మంది ఇండ్లలో పనులు చేస్తారు. వాళ్ళు ఎంత వరకో అంతవరకే పని చేస్తారు. మళ్ళా తర్వాత మనం ఎంత ఇచ్చినా, ఏమిచ్చినా వాళ్ళు ఇల్లు చేరాలనే తాపత్రయమే ఉంటుంది. వారికి మనం రోజు మనం ఏది వండుకున్నా, అది పెట్టినా గూడా వాళ్ళు చివరి వరకు ఏం చేస్తారు, టైం అయిందంటే ఇల్లు చేరుకోరు. అదే విధంగా మనం కూడా మరి మన స్వంత గృహాలు, మరి ఇవన్నీ అద్దె ఇండ్లు అని చెప్తారు సార్. ఇవన్నీ అద్దె ఇండ్లు. మన స్వంత గృహానికి ఎప్పుడైతే చేరుకోవాలనే ఆలోచనే మనకుంటుంది. ఈ భూమి మీద మన పని అవ్వగానే మన లోకాలున్న ఆ స్వంత గృహానికి మనం చేరుకోవాలని అంటే ఈ యొక్క పని మనిషి లాగానే మన ఆ పని మనిషి తన పని అయిపోయినంగానే తన స్వంత గృహానికి ఎలా చేరుకోవాలనుకుంటుందో, మనం కూడా ఈ భూలోకాని కోసం ఈ భూలోకం మీద పని అవ్వగానే మన స్వంత గృహమైన ఆ యొక్క గృహాలకు మనం చేరుకోవాలని అనుకుంటాం. అందుకే మన నిజ నివాసానికి చేరుకుంటాం. ఆ సంపాదించిన జ్ఞానాన్ని పొంది వెళ్ళాల్సిన ఆహ్, ఆ సంపాదించిన జ్ఞానాన్ని తీసుకొని మనం వెళ్తాం. కాబట్టి శ్రవణుడు ఏం చేస్తాడు, ఇలాంటి కథలను అందులో అంటే కొన్ని అంటాం యద్భావం తద్భవతి అని. అంటే నీ వాస్తవానికి నీవే. అతనికి అర్థం కాదు, ఇవన్నీ వింటుంటాడు. అసలు యద్భావం తద్భవతి అంటే ఏంటి? మరి నీ వాస్తవానికి నీవే సృష్టికర్తవంటారు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటారు. ఇలాంటి విషయాన్ని మెల్లమెల్లగా విహించి చివరికి ఏం చేస్తాడు, గ్రాహకుడిగా మారతాడు. మరి గ్రాహకుడు ఏం చేస్తాడు? ఈ భూమి మీదకి ఎందుకొచ్చాడు? మరి ఈ చావు పుట్టుకలెందుకు? మరి కొండవాళ్ళు అంటే గ్రాహకుడిగా, శ్రవణ్‌గా మారిన తర్వాత గ్రాహకుడు అనుకుంటాడు, మరి ఈ భూమి మీదకి నేనెందుకొచ్చాను? అసలు ఈ చావు పుట్టుకలంటే ఏంది? కొంతమంది బీదవారుగా పుడతారు, కొంతమంది ధనికులుగా పుడతారు, కొంతమంది వికలాంగులుగా పుడతారు, కొంతమంది అనారోగ్యులుగా పుడతారు. అసలు కొంతమందికి రోగాలు, రొచ్చులు అన్నీ, కొంతమందికి ఆయుష్ ఎక్కువ అంటారు, కొంతమందికి ఆయుష్ తక్కువ అంటారు. ఇవన్నీ గ్రహించే స్థితికి ఆ యొక్క గ్రాహకుడు శ్రవణ్ నుంచి గ్రాహకుని స్థితికి అతడు చేరుకుంటాడు. మరి వీటికి మార్గం ఏంటి అసలు? ఇవన్నీ ఎలా ఉంటాయి? వీటికి మార్గం ఏంటి? నా కష్టాలు నేనెలా పోగొట్టుకోవాలి? అసలు ఇవన్నీ పోగొట్టుకోవాలంటే నేనేం చేయాలి? ఏం చేస్తే నా కర్మలు దగ్ధమవుతాయి? మరి యద్భావం తద్భవతి అంటారు. అసలు దానికి అర్థం ఏమిటి? మరి నా వాస్తవాన్ని నేను ఎందుకు ఇలా సృష్టించుకుంటాను? మరి జ్ఞానం కలిగితే కర్మలు దగ్ధమవుతావంటారు. మరి ఆ జ్ఞానాన్ని పొందడం ఎలా? అన్నిట్లో ఉండాలంటారు. మరి తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలంటారు. మరి ఇవన్నీ ఆచరణలోకి ఎలా తీసుకురావాలి? ఈ భూమి మీదకి అసలు నేను ఎందుకొచ్చాను? ఏం చేయడానికొచ్చాను? ఏం పొందడానికొచ్చాను? అసలు ఇది శరీరము అంటే నేను కాదంటారు. శరీరం అంటే ఆత్మ. ఆత్మ ఆహ్,
శరీరం అంటే నేను కాదంటారు. మరి ఆత్మస్వరూపం అంటే ఇవన్నీ నేనెలా తెలుసుకోవాలి? మరి నిన్ను ప్రేమించేవాడే నీ పతనానికి కారణమంటారు. నిన్ను ద్వేషించేవాడు నీ ఎదుగుదల కారణమంటారు. అసలు నన్ను ప్రేమించేవాడు నా పతనానికి ఎలా కారణమవుతాడు? మరి నన్ను ద్వేషించే వాడి దగ్గర నేను ఎలా ఎదుగుతా? ఇలాంటి ప్రశ్నలన్నీ ఆ యొక్క ఆలోచిస్తూ, అవగాహన చేస్తూ, అవన్నీ ఆలోచిస్తూ, అవన్నీ అవగాహన గ్రహించే స్థితిలో ఉంటాడు. వీటన్నిటికి కూడా సమాధానం ఆ గ్రాహకుని స్థితిలో వెతుక్కుంటూ ఉంటాడు. మనకు ఇది ఒక ఘట్టం, రామాయణంలో ఒక ఘట్టం ఉంటది. కైకేయి మరి రాముని ఎంతో ప్రేమగా పెంచుతుంటది. రాముని కష్టం అంటేనే ఏమిటో తెలియదు. కష్టము, బాధ, దుఃఖం అంటే ఏమిటో తెలీదు. కానీ ఒకసారి రాముడు ఏం చేస్తాడంటే ఉన్నట్లుండి అసలు కష్టం అంటే ఏంది? వైరాగ్యం అంటే ఏంది? అని ఒక్క ఆలోచన వస్తది రామునికి. మరి ఆ ఆలోచన చేసినప్పుడు అప్పుడు ఆ మాయ, ఆ మందర రూపంలో కైకేయి మాయ మాటలు చెప్పి రాముడిని అడవికి పంపించేది. ఇదంతా మనకందరికి తెలుసు. నిజానికి దీనికి వెనుక ఉన్న కారణం ఏందంటే, వైరాగ్యం అనే జ్ఞానం పొందాలని అనుకుంటాడు. దానికి సహాయం చేయమని మరి కైకేయిని అడుగుతాడు. మరి రాముడిని ఎంతో ప్రేమగా పెంచిన కైకేయి రాముని యొక్క కోరికను ఆ రాముడి యొక్క కోరికను తీర్చేందుకు తాను కోల్పోయి ఒక విలన్ పాత్రను పోషించుతది. అప్పుడు ఆ విలన్ పాత్ర మీద వేసుకొని రాముని కొరకు త్యాగం చేస్తుంది. కానీ మనమేమనుకుంటాం కైకేయి దుర్మార్గురాలు అని దాని వెనుక ఎంతో అంతరార్థం ఉంటుంది. అంటే అదంతా మనకు తెలియదు. అక్కడ రాముని కొరకే తను మార్చుకుంటది. తను విలన్ పాత్ర వేయాల్సొస్తది. మరి ఇవన్నీ బాధలే లేకుంటే భవిష్యత్తే లేదంటాడు ఓషో. మరి భగవాన్ ఓషో అంటే ఒక ప్రణాళిక ద్వారా ఏదైనా సరే ఈ భూమి మీదకొచ్చామన్న విషయం మనము ఎలా తెలుసుకోవాలి? ఇవన్నీ తెలియాలంటే ఇవన్నీ మనకేం చేయాలి? ధ్యాన సాధన చేయాలి. ధ్యాన సాధన అవసరం. మరి ధ్యానం చేస్తేనే ఇవన్నీ మనం తెలుసుకోగలుగుతాం. మరి ఈ అనుభవాలను పొందాలంటే ఆ యొక్క మూల చైతన్యం ఏదైతే ఉందో దాని నుంచి మనం మమేకమైనప్పుడే అవన్నీ మనకు అవగతమవుతాయి. ఏదైనా కూడా సాధన ద్వారా సాధ్యమవుతాయి. మనం ఎంత సాధన చేస్తే మరి ఏదో 1 గంట, 2 గంటలు ధ్యానం చేసినంత మాత్రాన అది మనకు ఎంత ఎంత చేస్తే అంత జ్ఞానమే వస్తది. అందుకే పత్రిసలు గంటలు గంటలు కూర్చోండి. ఎన్నో సార్లు చెప్తుంటారు. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం మేడం. ఎన్నో సార్లు చెప్తుంటా కూర్చోండి. అంతే గంటలు గంటలు ధ్యాన సాధన చేసినప్పుడే మనకు అవన్నీ కూడా అవగతం అవుతుంటాయి. అవన్నీ ధ్యాన సాధన ద్వారానే అనేక అనుభవాలను పొంది, ఎందరో సాధకుల యొక్క అనుభవాలను వినడం ద్వారా మనం పొందవలసిన సమాధానాలన్నిటికి కూడా ధ్యానం తొలిమెట్టు అనే విషయాన్ని మనం పూర్తిగా గ్రహించి సాధకుని స్థితిలో వస్తాం. మరి సాధకుని స్థితిలో వచ్చినప్పుడు సాధకుడు ఏం చేస్తాడు? నిరంతరం ధ్యాన సాధన చేస్తూ ఉంటాడు సాధకుడు. నిరంతర ధ్యాన సాధన చేస్తూ అంటే త్వరగా పనులన్నీ ముగించుకొని మనం ఇప్పుడు జూమ్‌లోకి రావాలంటే ఇంటి పనులన్నీ ముగించుకొని త్వరగా వస్తాము, ధ్యానం చేస్తాము, సజ్జన స్వాధ్యాయం వింటాము, సజ్జన సాంగత్యం చేస్తాం, అన్నీ చేస్తాం. అంటే ఇదంతా గూడా అన్నీ నేర్చుకొని మంచి మంచి పుస్తకాలు చదవడం గాని, ఇవన్నీ ఇదంతా గూడా ఒక మత్తు పానీయంలాగా అంటే ఇవన్నీ మనం తొందరగా మత్తులో మునిగిపోతుంటాం. మనమందరం గూడా నిజంగా ధ్యానం అనే మత్తులో లేసినప్పటి నుంచి మనకు 2 గంటలు ధ్యానం చేస్తాం. తొందరగా పనులు చేసుకుంటాము. మన వెంటనే జూమ్ క్లాసులంటాం. వెంటనే ఆ క్లాసులంటాం. అంటే పూర్తిగా ఆధ్యాత్మికలోనికి మనం ప్రవేశిస్తాం. ఎలా అయితే ఈ మత్తు పానీయాలకు అలవాటు పడిన ఒక వ్యక్తి మత్తులో ఉంటే లోకం ఏమవుతుందో, ప్రక్కన ఏం జరుగుతుందో కూడా మనకు తెలియని స్థితిలో ఉంటాం. మనం కూడా ధ్యానానికి సంబంధించిన విషయాలు తప్ప అతనికి ఏమి పట్టని స్థితిలో ఆ దశలో చేరుకోవడం చాలా సహజం. అందుకే ఈ ధ్యానంలో మరి సూక్ష్మ శరీర యానం గాని, అనుభవాలు గాని, గత జన్మ అనుభవాలు గాని, తాను చేయవలసింది ఏమిటి? మరి తాను పొందవలసింది ఏమిటి? అన్న విషయాల మీద కూడా స్పష్టమైన అవగాహన పొంది, ఆ విశ్వశక్తిని తన లోపలికి ఎలా రప్పించుకోవాలి, ఆ విశ్వశక్తిని అవన్నీ అంటే ధ్యానం చేసి చూడండి మరి బీపీ నుంచి క్యాన్సర్ వరకు తగ్గుతాయి. మరి అనేక రకాల అనుభవాలను పొంది, ఆ యొక్క విశ్వంలోని ఆ విశ్వశక్తి, ఆ
ప్రాణశక్తి, ఆ చైతన్య శక్తి మన లోపలికి ఎలా ప్రవేశిస్తుంది, ఆ విశ్వశక్తి ఎప్పుడైతే మన లోపలికి ప్రవేశిస్తుందో మన శరీరంలో ఉన్న రుగ్మతలు, అనారోగ్య పరిస్థితులు అన్ని పోయి ఇప్పుడు ఎంతో మంది ఎన్నో అనుభవాలు చెప్తారు. నేను ధ్యానంలో అది తగ్గించుకున్నా, ఇది తగ్గించుకున్నా, అంటే బీపీ నుంచి క్యాన్సర్ వరకు తగ్గించుకున్న చాలా మంది ఉన్నారు. ఎప్పుడైతే ఆ విశ్వశక్తి, ఆ ప్రాణశక్తి, ఆ చైతన్య శక్తి మన లోపలికి ప్రవేశించినప్పుడు మన లోపల ఉన్న అణువణువు, కణం కూడా ఆ శక్తివంతంగా, తేజోవంతంగా, ప్రకాశవంతంగా మన లోపల తయారవుతాయి. ఇలా అనేక ఇప్పుడు చాలా మంది ధ్యానం చేస్తే మాంసపిండం, మంత్రపిండంగా, అంటే తను ఏం మాట్లాడినా గూడా అది అనుభవపూర్వకంగా మాత్రమే, అది ఎప్పుడైతే గంటలు గంటలు సాధన చేయడం వల్ల మాత్రమే మనకు తెలుస్తుంది. మన ధ్యానంలో ఎన్నో రకాల దృశ్యాలను చూస్తాము. ఎంతో మాస్టర్‌ల మెసేజ్‌లు వింటాము. వారి యొక్క సందేశాలను మనం అనుభవపూర్వకంగా ఇదంతా థర్డ్ ఐ ఓపెన్ అయిన మాస్టర్స్ గూడా మరి ఎంతో మంది మాస్టర్‌ల మెసేజ్‌లు తీసుకుంటారు. సూక్ష్మ శరీర యానం చేస్తారు. ధ్యానం పొంది ఆ విశ్వశక్తిని, ఆ చైతన్య శక్తిని మన లోపల ఎప్పుడైతే మనం ప్రవేశించబడతామో, మనము ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి మనం చేరుకుంటాం. మరి ధ్యానం ఒక్కటే దానికి మార్గం కాదు. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగతి. ఈ 3 చేయడం వల్ల మనకు 100 మార్క్స్ ఒస్తాయి. ధ్యానం ఒక్కటే చేస్తే సరిపోదండి. మరి దానికి తగ్గట్టు మరి స్వాధ్యాయం ఉండాలి. సజ్జన సాంగత్యం కూడా ఈ ఈ విధంగా ధ్యాన సాధన ద్వారా మనం పరిపూర్ణమైన ఆనందాన్ని పొందుతాం. మన జీవన సత్యాన్ని మనం అప్పుడు గ్రహిస్తాము. మరి ఆత్మ జ్ఞానాన్ని పొంది భూమి మీద శాశ్వతమైన, పరిపూర్ణమైన నిత్యానందాన్ని పొందుతాం. మరి ఈ జన్మలో ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? ఏం తినాలి? ఏం తినకూడదు? అంటే గ్రహించే స్థితి. ఏం మాట్లాడాలి? ఏం మనం పత్రి సార్ దగ్గర మనం అన్నీ నేర్చుకున్నామండి. సార్‌ను చూసే నేర్చుకున్నాం. ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడకూడదు? ఎంత మాట్లాడాలి? ఎంత మాట్లాడకూడదు? మరి ఒక గురువు గారిని మనకెంతో మరి ఇన్ని జన్మల పుణ్యఫలం అని ఈ గురువు గారి దగ్గర మనం ఉండి ఇవన్నీ నేర్చుకున్నామంటే ఎన్ని జన్మల పుణ్యఫలమోనండి ఇవన్నీ నేర్చుకున్నాం. మరి ఏం ఆలోచించకూడదు. ఎలా జ్ఞానాన్ని పొందాలి. మరి నా దుఃఖానికి నేనే కారణం అంటారు. మరి నా దుఃఖానికి నేను కారణం ఎలా అవుతాను? యద్భావం తద్భవతి అంటారు. మనం ఏది ఆలోచిస్తే అదంటారు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటారు. మరి ఇవన్నీ కర్మలన్నీ జ్ఞానం చేస్తే మన కర్మలన్నీ దగ్ధం అవుతాయంటారు. ఇవన్నీ ఎలా అని మనం బోధించేస్తలే ఇతరులు మారాలంటే ముందుగా మనం మారాలని గ్రహించి అక్కడి నుంచి మనం బోధకుని స్థితికి వెళ్తాం. మరి ఇవన్నీ మరి దీనికి అందరికి కారణం ధ్యానం. ధ్యానం ఎప్పుడైతే మనం సరైన ధ్యానం చేస్తామో అప్పుడు మనకు ఆ జ్ఞానం అనేది పెరుగుతుంది. దానికి మరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఏం చెప్పాడంటే, ఉత్తమోత్తమము ఉచ్ఛ్వాస నిశ్వాస పంక్తులరిసి తాను బ్రహ్మమగుట ముసుగులోన శివుడు పొసిగి ఉన్నాడయ్యా విశ్వదాభిరామ వినురవేమా. మరి మన దేహంలోనే ఈ దివ్య తేజస్సే మన యొక్క ఆ దివ్యమైన తేజస్సే శ్వాస. అదే ఉచ్ఛ్వాస నిశ్వాస. ఆ తీర్థాన్ని గ్రోలాలి, ఆ తీర్థాన్ని సేవించాలి, అక్కడికే మనం చేరాలి. అదే మనం తరించే మార్గం. మరి ఈ ఉత్తమోత్తములందు ఉచ్ఛ్వాస నిశ్వాసలు అంటే అవి ఎక్కడో లేవండి. మన శరీరంలోనే ఉన్నాయి. అక్కడికే మనం చేరాలి. మనం తరించే మార్గం అదే. మన మంచి తీర్థం అదే. ఆ తీర్థాన్నే సేవించాలి మనము. మరి ఆ తీర్థాన్ని సేవించాలంటే మనం ఏం చేయాలి? కళ్ళు 2 మూసుకొని మరి శ్వాస మీద ధ్యాస ఎప్పుడైతే ఉంచుతామో, మరి గౌతమ బుద్ధుడు చెప్పింది కూడా ఆనాపానాసతి ధ్యానం. వీర బ్రహ్మేంద్ర స్వామి ఉచ్ఛ్వాస నిశ్వాస పంక్తులర్చి తాను బ్రహ్మమగుట. ఎప్పుడైతే మన లోపల ఉన్న ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనిస్తే మనమే బ్రహ్మమవుతామని చెప్తుంది. ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస పెడతామో, ఉంచుతామో వెంటనే అప్పుడు ఏమైతే మన చిత్త వృత్తులన్నీ నిరోధం చెంది మన మనస్సంతా కూడా శూన్యమైపోతుంది. మహాపరిశూన్యమైపోతుంది. అప్పుడు మనం ఆత్మ పదార్థం అంతటా వ్యాపించి ఉన్న సర్వవ్యాప్తమైన ఆత్మ పదార్థం మనమే అని మనం తెలుసుకుంటాం. మరి శివుడు కూడా మరి శ్వాస ముద్రలే ఉంటారు. ఆ శ్వాస యొక్క అంటే ఆ ముసుగు ఎప్పుడైతే మనం తీసివేయబడతామో అప్పుడే జీవుడే
జీవుడే దేవుడు అని తెలుసుకుంటాం. అహం బ్రహ్మాస్మి అని తెలుసుకుంటాం. అహం బ్రహ్మ, శివోహం అంటే శివుడు అంటే మూడవ కన్ను అంటే ఆ శ్వాస అనే ముసుగులో మనం ఉన్నాము. మరి ఈ ఉత్తమోత్తములందు ఉచ్ఛ్వాస నిశ్వాసల యందు మరి ఆ బురక తీయవల ఎవరో వచ్చి మన బురక తీయరు. తెర తీయగ రాదా అంటే ఎవరు తీయరు. ఆ యొక్క మన ముసుగును మనమే తీసుకోవాలి. ఆ బురకను మనమే తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? మనం 2 కళ్ళు మూసుకొని మన ఉచ్ఛ్వాస నిశ్వాసలను ఎప్పుడైతే గమనిస్తామో అప్పుడే ఉత్తమోత్తములను ఉచ్ఛ్వాస ఎక్కడైనా కూడా సత్యం ఒక్కటే అని చెప్తాము. అన్నమాచార్యుల వారు చెప్తారు. ఊపిరిలో గని ఉన్నది యోగీంద్రులకన్నారు. అంటే కాయపు ఊపిరిలో గని ఉన్నదన్నారు. కనుకనే ఈ ఉత్తమోత్తమముందు ఉచ్ఛ్వాస నిశ్వాసలు పంక్తులరిసి తాను బ్రహ్మమగుట అని వీర బ్రహ్మేంద్ర స్వామి మనకు అరటిపండు ఉంచి చేతిలో పెట్టినట్టు ఎంతో చక్కగా చెప్పాడు. అందుకే మనము ఆ యొక్క శ్వాసను ఎప్పుడైతే శ్వాసను పట్టుకుంటామో అప్పుడు ఆ శ్వాసను పట్టుకోవడం వల్ల మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకుంటాము. తర్వాత ఆ యొక్క సాధకుడి నుంచి బోధకుడిగా మారాలి. మరి బోధకుడిగా మారడం అంటే ఎలా మారతారు? ఇప్పుడు మనమైతే అనుభవాలు పొంది ఏ ఆనందం అయితే పొందుతామో ఆ ఆనందాన్ని మనతో పాటు అందరికి కూడా పంచుకుంటాం. మరి ప్రతిసారి మనల్ని అందరిని కూడా గురువులుగానే చెప్పాడు. మనకు ఏ వస్తే ఏ చెప్పమంటాడు, బి వస్తే బి చెప్పాడు. ఎంత వస్తే అంత చెప్పమని చెప్తారు ప్రతిసారి. అంటే మనకేదైతే జ్ఞానం తెలుసు మనం ఊరుకుంటామో మనకు తెలిసిన జ్ఞానాన్ని ఇతరులకు పంచుతూ ఉంటాం. ఎప్పుడైతే దాచుకుంటే దోచుకోబడుతుంది అని చెప్తారు. అందుకే ఆ విశ్వశక్తిని పొందినప్పుడు ఇతరులకు బోధించేటప్పుడు కూడా మనం ఎక్కువ ఎనర్జీని పొందగలుగుతాం. మనం ధ్యానం చేసుకున్నాం. మనకి ఏది వచ్చినా ఎంత వస్తే అంత చెప్పమని చెప్పాలి. మనకు దాచుకోవద్దు. దాచుకుంటే దోచుకోబడుతుంది. పంచే కొద్దీ పెంచబడుతుంది అని చెప్పి ప్రతిసారి చెప్పారు. మరి ఇది కూడా మన వయసు ఎన్ని సంవత్సరాలు రోజు కనీసం అన్ని నిమిషాలు ధ్యానం చేసి ఆధ్యాత్మిక పుస్తకాలను చదివి సజ్జన సాంగత్యం చేయమని చెప్తారు. ఇవన్నీ చేసినప్పుడు ఏ అనుభవం అయితే మనం పొంది ఉన్నామో మన మాటలు కూడా ఎప్పుడు సత్యాన్ని తెలియజేస్తూ ఉండాలి. అసత్యం పలకకుండా మనం ఆ ధ్యాన స్థితిలో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మన వాక్కు కూడా మంత్రపిండం లాగా తయారై సత్యాన్ని తెలియజేస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఇప్పుడు ఏదైనా ఒక యాక్సిడెంట్ అయితే ఆ విషయాలు కానీ లేకుంటే అత్తాకోడళ్ళ విషయాలు కానీ ఏదైనా పక్కింటి వాళ్ళ విషయాలు కానీ ఒక దొంగతనం గురించి కానీ మనం ఎప్పుడైతే అవన్నీ సామాన్యంగా మనం పక్కింటి వాళ్ళు పొరిగింటి వాళ్ళు ఎవరైనా ఒక 5-6 మంది కలిసి అవన్నీ మాట్లాడుకుంటాం. అవన్నీ మాట్లాడుకోవడం వల్ల మనకి ఎనర్జీ అక్కడ లాస్ అవుతుంది. మనకి ఎనర్జీ ఇవన్నీ మనకు అనవసరమైన విషయాలు. ఏ విషయం అయితే మనకు అవసరమో ఆ విషయం మాత్రమే మాట్లాడాలి. ఆ విషయాన్ని మాత్రమే మనము మాట్లాడుకుంటే మన యొక్క శక్తిని కూడబెట్టుకున్న వాళ్ళు అవుతుంది. మరి వీళ్ళలాగా వాళ్ళలాగా వీళ్ళింతే వాళ్ళింతే అని ఒకరి గురించి మనము నో జడ్జిమెంట్, నో కామెంట్. జడ్జిమెంట్ చేయొద్దు, కామెంట్ చేయొద్దు. ఎవరిని కూడా జడ్జి చేయదు, ఎవరి గురించి కూడా కామెంట్ చేయదు అని ఎన్నోసార్లు చెప్తారు. మా అత్తగారు ఇలా చేస్తుంది, మా ఆడపడుచులు ఇలా చేస్తారు అంటే ఒక ఫ్యామిలీ విషయాలు వేరే వాళ్ళకి చెప్పడం వల్ల ఆ యొక్క ఎనర్జీ అనేది గెయిన్ అవుతుంది. అక్కడ ఎనర్జీ అనేది మనకు లాస్ అవుతుంది. మనం ఎంత ధ్యానం చేసుకున్నా మనం గంటలు ధ్యానం చేసుకుని ఎనర్జీ సంపాదించుకున్నా మనం మాట్లాడే ప్రతి విషయం మనకైనా ఉపయోగపడాలి, ఇతరులకైనా ఉపయోగపడాలి. అనవసర విషయాలు ఎప్పుడైతే మనం మాట్లాడుకుంటామో అప్పుడు మన ఎనర్జీ అనేది లాస్ అవుతుంది. అందుకే నిజంగా ఆలోచిస్తే మరి మనము ఇప్పుడు అత్తగారి స్థానంలో మన అమ్మ ఉంటది అనుకోని మనం అలాగే అలా మాట్లాడలేం కదా. ఆడపడుచుల స్థానంలో మన అక్క చెల్లెలు ఉంటారనుకోండి, మనం వాళ్ళకొస్తే ఒక విధంగా వీళ్ళకొస్తే ఒక విధంగా ఇవన్నీ కూడా మన ఫ్యామిలీ విషయాలు కూడా మనం ఏం మాట్లాడాలనో అదే మాట్లాడాలి. ఇప్పుడు మనకు బిడ్డ ఉంటది, కూతురు ఉంటది, అల్లుడు చాలా మంచివాడు అంటాము. అదే కోడల వరకు వచ్చేటోళ్ళకి మా కోడలు చెప్పినట్టు వింటాడు, వీరికి ఆడంగి భేదం అని అంటారు. అంటే అందరూ కూడా ఆత్మస్వరూపాలే. అది మన దృష్టి లోపం ఎక్కడా లేదు. సృష్టి లోపం ఎక్కడా లేదు. అంత దృష్టి లోపమే. అందరూ ఆత్మస్వరూపాలే. మరి అందరము కొన్ని జన్మలు మగ జన్మలు తీసుకుంటారు, కొంతమంది ఆడ జన్మలు తీసుకుంటారు. అదంతా కూడా ఆత్మస్వరూపాలే కాబట్టి మరి ఎవరిని కించపరచదు, ఎవరిని ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, అందరూ సమానులు అనే దృష్టి మనకు రావాలి. ఈ విషయాలన్నీ మనం బోధించుకుంటూ ఉంటాము. ఈ విషయాలన్నీ ఎప్పుడైతే మనం బోధించుకుంటూ ఉంటామో అప్పుడు మనకు ఆ జ్ఞానం అనే బోధన స్థాయిలో ఇవన్నీ మనం ఎక్కడైతే ఈ విషయాలు మనము
మన శక్తిని కూడబెట్టుకుంటామో అప్పుడు మాకు ఎనర్జీ పెరిగి ధ్యానం చేసుకునేటప్పుడు ఎక్కువ జ్ఞానం అనేది మనకు వస్తుందండి. తర్వాత శాసనుడుగా మారతాడు. శాసనుడు అంటే ఇప్పుడు మనకు నిరంతరం ధ్యాన సాధన చేస్తూ మరి ఎన్నో సంవత్సరాల నుంచి నేర్పుతూ ఒక నిర్ణీత సమయంలో ఆ సాధన చేస్తూ జ్ఞానాన్ని ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము అన్ని అంటే శాసనులుగా మారినప్పుడు వారి నోటి వెంట ఏదైతే వస్తుందో వాళ్ళు సంకల్పించిన పలికినవన్నీ కూడా అది పూర్తిగా వాళ్ళ జీవితంలో వాళ్ళ భౌతికంలోకి అవి చోటు చేసుకోవడం మనం గమనిస్తాం. ఒక రకంగా చూస్తే తాము తలిచింది, దైవం తలిచింది. 2 ఒకటే అని చెప్తారు. అంటే ఆ శాసనుడి స్థితికొచ్చేటలక 2 దైవం, మనం ఒకటే. అహం బ్రహ్మాస్మి. అందరూ దైవాంలమే అని ఆ యొక్క స్థితికి మనం ఎప్పుడైతే వస్తామో అప్పుడు మనం అక్కడ తెలుసుకుంటాం. అంటే ఇప్పుడు మనం విశ్వానికి ఒక వాహకంగా పనిచేస్తాం అప్పుడు. విశ్వానికి ఒక వాహకంగా పనిచేస్తూ మన యొక్క పనులను పురోగభివృద్ధి చేసుకుంటూ అన్ని క్షణాలు ఏ క్షణాలన మనం ఏదనుకుంటే అది జరిగిపోతుంటది. అంటే చాలా మంది ఇప్పుడు భూమి మీదకి చాలా మంది ఇప్పుడు వచ్చిండ్రు. వాళ్ళు చెప్పిన విషయాలు అప్పుడు ఎప్పట్లో గౌతమ బుద్ధుడు కానివ్వండి, మరి ఒక భగవాన్ శ్రీకృష్ణుడు గారండి, వాళ్ళు చెప్పిన విషయాలు కూడా ఇప్పుడు అవి ఆచరణలోకి వచ్చినాయి. అంటే అహింసో పరమో ధర్మః. మరి బుద్ధుడు ఎప్పుడో చెప్పాడు అహింసో పరమో ఇప్పుడు మనం అందరం కూడా అది ఎన్నో సార్లు ఆ వర్డ్‌ని చెప్పుకుంటూ ఉంటారు. మన వాస్తవానికి మనమే సృష్టికర్తను సేత్ చెప్పాడు. మరి మన వాస్తవానికి మనం ఎలా సృష్టికర్తలమో ఈ జ్ఞానానికి వచ్చినంక మనకు అర్థమవుతుంది. నోటిలోని మౌనం, మనసులోని శూన్యం, దాని పేరే ధ్యానం అని పత్రిసారి ఎప్పుడో చెప్పాడండి ఇవన్నీ. ఇప్పుడు మనము అవన్నీ ఆచరణలోకి తెస్తున్నాం. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని కృష్ణ భగవాన్ చెప్పాడు. మరి ఎన్నో అంటే మన ధ్యానం చేయడం వల్ల మన కర్మలన్నీ దగ్ధమైతుంటాయని చెప్పాడు. నువ్వు ఇతరులకు చెయ్యి, నీవు ఏది కావాలనుకుంటావో ఇది ముందు నువ్వు ఇతరులకు ఇవ్వు అని కృష్ణ భగవాన్ కూడా చెప్పారు. అంటే మనకు తెలిసిన అనేక సత్యాలు, అంటే శాసన స్థాయికి చేరుకున్న తర్వాత ఒక వెలువడే విషయం మనం గ్రహించాలి. అంటే ఈ స్థితిలో మంచి చెడులు గాని, ధర్మాచరణలు గాని జ్ఞానం కోసం మరి ఆత్మ సలిపే ప్రయాణమే మన జీవితము అని మనం అర్థమైపోతుంది. ఈ పరమ సత్యాన్ని మనం ఎప్పుడైతే నిలబెడతామో వీరి ప్రవర్తన గాని, వీరి బోధనలు గాని మనకు అర్థమవుతాయి. అంటే ఈ శాసన స్థితిని చేరుకోవడానికి ఇది భూమి అనేది ఒక పాఠశాల. మరి ఈ ఆత్మ చదువు పూర్తయిన తర్వాత మనం అది ఒక అంటే దాని స్థితికి మనము మన యొక్క మూల చైతన్యం, మన యొక్క ఆత్మస్థితికి చేరుకుంటాము. ఇలా చాలకు నుంచి శాసనుల వరకు మరి ఎన్ని ఆధ్యాత్మిక స్థితులను మరి జ్ఞాన సముపార్జనతో దాటినప్పుడే ఆ యొక్క సంపూర్ణ ఆరోగ్యం గాని మరి అన్ని స్థితులను మనం దాటగలుగుతాం. మరి ఎంత దాటినా మరి చాలా మంది అందరూ చదువుకుంటుంటారు. చాలా మంది చదువుకుంటారు కానీ వాళ్ళకి ఆత్మ విద్య అనేది ఏమీ తెలియదు. దానికప్పుడు ఆత్మ విద్య అనేది కంపల్సరీ అందరికీ తెలుసుకుండాలి. మరి అప్పుడు ఈ వేమన గారు ఏం చెప్తారంటే, చదువులు చదవనేల సన్యాసి కానేల, షణ్మతంబులు చిక్కి చావనేల, చావు పుట్టుకలేని చదివేరో విశ్వధాభిరామ వినురవేమ. మరి ఈ పద్యం ద్వారా యోగి వేమన ఏం చెప్తున్నాడంటే, మనం కేవలం ఈ ఉదర పోషణార్థం కొరకు ఉపయోగపడే ఈ ప్రాపంచిక విద్యలు మాత్రమే చదువుతున్నాం. కానీ అసలైన జ్ఞానంతో ఆత్మ విద్యను మనము ఆత్మ విద్యను మర్చిపోయామని చెప్తున్నాడు. మరి పూర్వకాలంలో అయితే గురుకుల పాఠశాల ఉండేది. ప్రాపంచిక విద్యలతో పాటు ఆధ్యాత్మిక విద్యలు కూడా ఉండేవి. 2 సరి సమానంగా ఉన్నప్పుడే ఆ యొక్క మానవుని జీవితం అనేది పూలబాటగా చేసుకోగలుగుతాం. ఒక ప్రాపంచిక విద్య ఉంటే ఏ మాత్రం కూడా మనకు పూలబాట 2 అటు ప్రాపంచికం సార్ ఏం చెప్తాడు, ప్రాపంచిక జీవితం 100కు 100 ఉంటే అంటే ఆధ్యాత్మిక జీవితం నీకు 100కి 100% ఉంటే ప్రాపంచిక జీవితంలో నీ 100కు 100% నువ్వు సాధించగలుగుతావు. ఏదైనా సాధించాలంటే నీ 100కు 100% ఆధ్యాత్మిక ఉంటే అది దీనిలో కూడా సాధించగలదు. ఎలా సాధించాలి?
మరి తాబేలు తన యొక్క అవయవాలను ఎలా ముడుచుకొని ధ్యానం చేస్తుందో, మనం కూడా మన జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను కూర్చుకొని ధ్యానం ఎప్పుడైతే చేస్తామో, ఆ స్థితికి ఎప్పుడైతే చేరుకుంటామో, మనం గూడా మన యొక్క ఆత్మ పురోభివృద్ధికి సాధించగలం. కానీ మరి ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితిలో మరేముంది, ప్రాపంచిక విద్యలే రాజ్యం ఏలుతూ ఉంటే, అసలు ఆత్మ విద్య, ఆత్మ పరిజ్ఞానం అంటే, ఆత్మ అంటే ఏంది అసలు ఎవ్వరికీ తెలీదు. దేన్నైతే పట్టుకోవాలో దాన్ని పట్టుకుంటలేం. దేన్నైతే మన ఈ తీరని ఎండ మావుల వెంట పరిగెడుతూ మన జీవితాన్ననేది ముళ్ళబాట చేసుకుంటున్నాం. మరి ఈ చావు పుట్టుక లేని ఆత్మ విద్యను అభ్యసించాలంటే అంటే మరి ఏం చేయాలి? ఈ చావు పుట్టుక లేని మనం ఆత్మ విద్యను అభ్యసించాలంటే యోగి వేమన గారు ఏం చెప్తారంటే, గాలిలోన పుట్టి, గాలిలోన పెరిగి, గాలిలోన గాలిలోన మర్మమెరగలేమయ్యా, ముక్కులోని గాలి మరి ముక్తికి దారయ్యా, విశ్వదాభిరామ వినురవేమ. మరి మనం ఈ భూమి పుట్టిన మరుక్షణం తొలి శ్వాస తీసుకుంటాం. శరీరం వదిలేటప్పుడు తుది శ్వాస తీసుకుంటాం. ఈ తుది శ్వాసకు, తొలి శ్వాసకు మధ్య జరిగే ఈ నాటకం ఏదైతే ఉందో, ఈ నాటకం అవగతం కావాలంటే మనం ఏం చేయాలి? శ్వాస యొక్క రహస్యం మనం తెలుసుకోవాలి. మరి శ్వాస యొక్క రహస్యం తెలుసుకోవాలంటే అందుకే ముక్కులోని గాలి మరి ముక్తికి దారయా అంటున్నారు. ముక్తి అంటే విడుదల. విడుదల అంటే మోక్ష స్థితి. మోక్ష స్థితి అంటే ఆనంద స్థితి. మరి ఈ యొక్క శ్వాస యొక్క రహస్యాన్ని తెలుసుకోవాలంటే మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆనాపానాసతి ధ్యానం, శ్వాస పైన ధ్యాస ఎప్పుడైతే కేంద్రీకరిస్తామో అప్పుడే మనకు ఆలోచన రహిత స్థితి ఏర్పడి నాడీ మండల శుద్ధి జరిగి దివ్య చక్షు ఉత్తేజితమై దివ్య దర్శనాలు పొంది మనకు సత్యం అనేది అవగతమవుతుంది అంటుంది యోగి వేమన గారు. మరి ఎంతో చక్కగా ధ్యానం ఒక్కటే కాదండి. ధ్యానం చేసుకున్న తర్వాత పిరమిడ్ ధ్యానం. మరి పిరమిడ్ ధ్యానం అంటే, మరి ధ్యానం అంటే అందరికి తెలుసు. ఇందాక చెప్పిన ధ్యానం గురించి ఎలా చేయాలో, ధ్యానం చేస్తే మరి మన ఉచ్ఛ్వాస నిశ్వాసను ఎలా పట్టుకుంటామో, మరి ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసను పట్టుకున్నప్పుడు మన చిత్త వృత్తి నిరోధమై ఆ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు సూక్ష్మ శరీర యానాలు జరుగుతాయి. మరి ఒక మాస్టర్స్ యొక్క మెసేజ్ తీసుకుంటాము. మనం ఎన్నో కర్మల నుంచి మరి జ్ఞానాగ్ని దగ్ధ కర్మానామని కృష్ణ భగవానుడు గీతలో చెప్పాడు. మన కర్మలన్నీ కూడా మరి దగ్ధం అవుతాయి ఈ ధ్యానం చేసుకుంటే. మరి ధ్యానం కాకుండా పిరమిడ్ ధ్యానం కూడా చేయాలి. పిరమిడ్ లో కూర్చొని, పిరమిడ్ అంటే ఒక టెక్నాలజీ, ఇది అందరికి తెలిసిందే. పిరమిడ్ అంటే ఒక అది సూర్య కిరణాలు భూతద్దం ఏ విధంగా కేంద్రీకృతం చేస్తుందో అలాగే పిరమిడ్ తన యొక్క విశ్వ కిరణాలను తనలోకి తీసుకోవడం వల్ల అక్కడ పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేస్తే 3 రెట్ల అధిక శక్తిని మనం పొందుతాం. ఈ పిరమిడ్ల మొదట ఈజిప్ట్ లోనే నిర్మించారు. కానీ ఇప్పుడు మన దేశంలో గ్రామాల్లో పట్టణంలో కూడా అద్భుతమైన పిరమిడ్లు నిర్మిస్తున్నారు. కాబట్టి ఇది చాలా మంది ఇంకా పిరమిడ్ లో కూర్చొని మనకు 2x2 పిరమిడ్, ఇంట్లో పిరమిడ్స్ ఉంటాయి కదండి, అక్కడ కూర్చొని పిరమిడ్ జలం నైట్ అంతా పిరమిడ్ వాటర్ పెట్టుకొని మార్నింగ్ లేసి తాగడం వల్ల కూడా ఎన్నో అనారోగ్య పరిస్థితి పిరమిడ్ జలం చాలా కేరళలో అట్లా చాలా దేశాలలో అయితే అవి ట్రీట్మెంట్ కూడా వాడుతున్నారు ఇప్పుడు. అందుకే నైట్ అంతా మనకి ఏ అనారోగ్యం ఉన్నా కూడా అవన్నీ పిరమిడ్ జలాన్ని నైట్ మొత్తం తీసుకొని నైట్ మొత్తం పిరమిడ్ లో పెట్టుకొని మన దగ్గర ఏది ఉంటే ఆ పిరమిడ్ లో పెట్టుకొని తాగడం వల్ల మరి ఎన్నో అనారోగ్యాల నుంచి బయటపడుతుంది. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు అంటారు, చాలా మంది చాలా అనారోగ్య పరిస్థితుల నుంచి ఉంటారు. కాబట్టి పిరమిడ్ జలాన్ని వాడడం వల్ల ఎంతో తక్కువగా ఉంటాయి. అది పిరమిడ్ ధ్యానమే కాకుండా సామూహిక ధ్యానం కూడా చేయాలి. మరి సామూహిక ధ్యానం ఒక్కరు కూర్చొని ధ్యానం చేయడం వల్ల, అంటే ఇప్పుడు ఒక్కరు కూర్చొని ధ్యానం చేస్తే ఎంత ఎనర్జీ ఉందో, సామూహికంగా అందరం ఒక అంటే ఒక 2, 3, 10 మంది అంటే 10 మంది 20 మంది ఎంత మంది కూర్చొని ధ్యానం చేస్తే ఎక్కువ మంది ఆ ఎనర్జీ ఒక శక్తి వలయంగా ఏర్పడుతుంది. ఆ సామూహిక ధ్యానం చేయడం వల్ల ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా ఏర్పడుతుంది. ఆ హై స్థాయి ఎనర్జీ వల్లనే హాస్టల్ సర్జరీ, సామూహిక ధ్యానం వల్లనే చాలా హాస్టల్ సర్జరీస్ కూడా మనకు అక్కడే జరుగుతాయి. అంటే ఒకరి ఎనర్జీ తక్కువ ఉంటది. ఇప్పుడు ధ్యానం చేయడం వల్ల 10 మంది కూర్చొని ఒకరికి ధ్యానం కుదరకపోవచ్చు, ఇంకొకరికి ధ్యానం కుదరొచ్చు. కానీ ఆ ఒక శక్తి వలయం ఏ విధంగా ఏర్పడుతుంది, అందరికి సమానమైన ఆ ఎనర్జీ, ఆ విశ్వంలోని ఆ విశ్వశక్తి, ప్రాణశక్తి, చైతన్య శక్తి ఏదైనానండి, ఆ శక్తి మనకు ఎనర్జీ ఫ్లో అయ్యి ఎక్కువగా అనుభవాలను పొంది మన యొక్క రుగ్మతలను పొందుకొని ఆ
సామూహిక ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడైనా పిరమిడ్ దొరికితే పిరమిడ్, లేదా ఇళ్ళలో దొరికితే ఇళ్ళలో, ఎక్కడైనా సామూహిక ధ్యానం అనేది చాలా చేయాలి. ఇంకొకటి పౌర్ణమి ధ్యానం. మాది పౌర్ణమి రోజుల్లో పౌర్ణమి రోజు ఒకటి, పౌర్ణమి రోజు ముందు 3 రోజులు, తర్వాత 3 ఈ 7 రోజులనేవి పౌర్ణమి రోజుల్లో నెలకొక్కసారి పౌర్ణమి వస్తది. ఎంతో ఎనర్జీ ఉంటుంది. అందుకే ఏదైనా పౌర్ణమి రోజుల్లో మరి మనకు ఏది తెలుసుకోవాలన్నా, ఏ జ్ఞానం పొందాలన్నా ఉత్తరోలు చేసేదానికన్నా ఆ పౌర్ణమి ముందు రోజులు, పౌర్ణమి రోజు 7 డేస్ అండి. 7 డేస్ ధ్యానం చేస్తే మనకెంతో అద్భుతమైన ఎనర్జీ వచ్చి, ఆ యొక్క రోగాలను మనకి ఏది కావాలంటే ఎంత జ్ఞానం కావాలంటే అంత పొందుతాం. ఏ అనారోగ్య పరిస్థితులు మొత్తము సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందుతాం. మీరు చూడండి ఉత్తరాలో చేసేదానికన్నా పౌర్ణమి రోజు చేసేదానికి ఎంత తేడా ఉంటుందో. మరి మా పిరమిడ్‌లో గూడా పౌర్ణమి రోజు చేస్తే చాలా మంది నాకు ఈ అనుభవం వచ్చిందంటారు, ఆ అనుభవం వచ్చిందంటారు. ఎంతో ఎనర్జీని పొందిన అంటారు. ఎన్ని రకాల సమస్యల నుండి ఆ పౌర్ణమి ధ్యానం చేయడం వల్ల మనకెంతో ఎనర్జీని పొందుతాం. ఇంకొకటి శాకాహారం. ఈ శాకాహారం గూడా మరి చాలా అవసరం. మరి మనిషి ధ్యానమే కాకుండా మరి అంటే ఈ యొక్క మానవ శరీరం అనేది శాకాహార నిర్మితమైంది కాబట్టి, ఆ శాకాహారాన్ని మనము తినాలి. మరి మాంసాహారాన్ని మనం అసలు అంటే మనం చెప్తారు అంటే జీవహింస మహాపాపం అని గాంధీజీ మరి ఎన్నో చెప్పారు. అంటే జీవితంలో ఎప్పుడు కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలె. మనం భగవంతుని మనలో ప్రతిష్ఠించుకుందామనే ఒక అహం బ్రహ్మాస్మి అన్నప్పుడు తగిన పరిస్థితులను ఏర్పాటు చేసుకోవాలి. అందులో ప్రధానమైనదే అంటే గుడ్డుతో సహా అన్నీ కూడా మనము మనం తీసేయాలి. అప్పుడే మనకు ఆ జివ్య చాపు కొన్ని సార్లు హింసను వదిలి హంసను పట్టుకోవాలి. ఎప్పుడైతే మనం ఆ చనిపోయిన ఆ కళేబరాలు శ్మశానంలో కప్పిపెడితే అలాంటిది మన దేవాలయం లాంటి మన శరీరం ఒక దేవాలయం. అందులో ఉండే ఆత్మ భగవత్ స్వరూపం. మరి ఈ యొక్క శరీరానికి మనం ఏం అందిస్తున్నాము, ఏం చేస్తున్నాము అనేది అన్నీ మనం ఆలోచించుకోవాలి. ఒక ధ్యానమే కాదండి. అన్నీ ధ్యానం చేస్తే సరిపోదు. ధ్యానంతో పాటు శాకాహారంలో స్వాధ్యాయం ఉండాలి. మరి ఆ ప్రకృతి మరి పిరమిడ్‌లో కూర్చొని ధ్యానం చేయాలి. మరి పౌర్ణమి ధ్యానం చేయాలి. మరి దానికి తగ్గట్టు ఆహారం ఏ విధమైన ఆహారం తీసుకోవాలనేది కూడా మనము చాలా అంటే హింస చూడు హంస పకడు అని మనం ఎన్నో నినాదాలు శాకాహార ర్యాలీలో చేసాం. హింసను వదలండి, హంసను పట్టుకోండి. అంటే ఈ యొక్క హింసను కోడిని, చేపను, మేకను చంపడం అదే కాదు. ఒక మాట వల్ల మనం ఏదైనా మాట మాట్లాడినా ఒక వ్యక్తికి గాని, ఎవరికైనా బాధ కలిగించినా అది కూడా మనం హింస చేసినట్లే అవుతుంది. దాన్ని కూడా మన కర్మను తెచ్చుకున్నట్టే అవుతాం. దాన్ని కూడా కర్మలను తెచ్చుకున్నట్టు. అందుకే మనం ఏది చేసినా ఆలోచించి చేయాలి. మన పాప కర్మలే మనకు రోగాలవుతాయి. అందుకే జీవులను హింసించడంలో ఎంతో మంది కూడా ఆ మహా పాపానికి కూడా భాగస్వాములవుతారు. అంటే దానికి ఆమోదించేవాడు, చంపేవాడు, ప్రతిసారి నరికేవాడు, అమ్మేవాడు, కొనేవాడు, వండేవాడు, వడ్డించేవాడు, మరి తినేవాడు అందరూ కూడా భాగస్వాములవుతారు. అందుకే హింసను వదిలి హంసను పట్టుకోవాలని అందుకే సార్ చెప్తారు హింస చూడు హంస పకడు. మరి అల్లా కూడా రక్తాన్ని ఇష్టపడరు, మాంసాన్ని ఇష్టపడరు. మరి ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదని పక్షులను చంపి వండుకునే తినేవాడు వసుధ చెండాలుడని యోగి వేమన చెప్పారు. మరి జీవులను చంపి జీవులను పెడితే పాపంలో చిక్కుకుంటామని ఈ విధంగా చంపేవాడు, అమ్మేవాడు, కొనేవాడు, వడ్డించేవాడు, వండేవాడు అందరూ కూడా భాగస్వాములే దీంట్లో అని చెప్తారు. అందుకే అంటే జీవులు కూడా మరి వాటి యొక్క ఆత్మ పరిణామం కొరకు ఎదుగుదలకొచ్చిన ఆత్మ స్వరూపాలే కానీ మన యొక్క ఆహారం కొరకు అవి రాలేదు. అసలు మన యొక్క వాటి ఎదుగుదలను మనం అక్కడ ఆఫ్ చేస్తున్నాం. వాటి ఎదుగుదలను ఆఫ్ చేయకుండా మనం ఎప్పుడైతే వాటి యొక్క పరిణామ క్రమంలో వాటి యొక్క ఏ జీవిని చంపకుండా ఉంటే మన యొక్క ఉన్న స్థితి నుండి ఇంకా ఉన్నత స్థితికి చేరుకుంటామని. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి అన్నీ ఆచరించాలి. ఇవన్నీ ఎప్పుడైతే ఆచరిస్తామో మనం జ్ఞానాన్ని అద్భుతంగా పెంచుకోగలరు. ఇంకొకటండి మితాహార మౌనం. మితాహారం అంటే సాధారణంగా అందరూ తక్కువ తినడము అనుకుంటారు. అంటే మితాహారం అంటే నేను అంటే నేను అన్నది ఆత్మ పదార్థమే.
దేహ పదార్థం కాదు. మరి దేహ పదార్థం ఈ జన్మలో ఉండి నశిస్తుంది. కానీ ఆత్మ పదార్థం అనేది ముక్తిని పొందేంత వరకు కూడా నిలిచి ఉంటుంది. లోపల నేను అనే ఆత్మ పదార్థానికి మన పంచేంద్రియాలతో, జ్ఞానేంద్రియాలతో చేసే పనులన్నీ కూడా ఆహార పదార్థాలవుతాయి. మనం తినేవి, వినేవి, వాసన పీల్చి అవన్నీ కూడా శరీరం ద్వారా చేసే పని. అవి ఎంత వరకు అవసరమో అంతవరకే చేయాలి. ఏ విధంగా అయితే మనము అంటే మనం కర్మేంద్రియాల ద్వారా, జ్ఞానేంద్రియాల ద్వారా మనం ఏం చేస్తున్నాం అంటే మంచి వినడము, మంచి ఈ మనం యొక్క నోటి ద్వారా తీసుకుని మన శరీరంలోకి వెళ్ళిపోతాయి. కానీ మన కర్మేంద్రియాల ద్వారా మంచినే చూడాలా, మంచినే వినాలా. ఇవి మితాహారం ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే ఇవన్నీ తీసుకోవాలి. లేకుంటే మనం శక్తిననేది కోల్పోతాం. చానా శక్తిని కోల్పోతాం అని చెప్తున్నారు. ఇంకొకటి స్వాధ్యాయం. స్వాధ్యాయం గూడా చాలా ఇంపార్టెంట్ అండి. మరి స్వాధ్యాయం కూడా మనము ఎంత ధ్యానం చేసి రోజు ఒక హాఫ్ అన్ అవర్ మన్ని ఎన్నో పుస్తకాలని చెప్తున్న పత్రి సారు. ఎంతో జ్ఞానాన్ని మరి మన యొక్క పిరమిడ్ ఇక్కడ కాకుండా మరి అందరి గురువుల పుస్తకాలను చదివితే స్వాధ్యాయం గూడా ఇది కూడా గొప్ప టాబ్లెట్ అండి. మనము స్వాధ్యాయం గొప్ప ఆధ్యాత్మిక పుస్తకాలను చదవడం వల్ల మనం దేహం కాదు, దేహాత్మ అని తెలుసుకుంటాం. అంటే నరుని స్థితి నుంచి నారాయణ స్థితికి ఎదగడమే మన గమ్యం. మరి ఈ ప్రపంచంలో ఒక్కొక్క అంటే అన్ని ధర్మాలు ఒక్కొక్కలాగా ఉంటాయి. వాటి గురించి సమగ్రంగా తెలుసుకుంటూ సంపూర్ణమైన అవగాహన వాటిని ఆచరిస్తూ భూమి మీద ఎదగడానికి ధ్యానం ఎంత గొప్ప ముఖ్యమో, ఎంత గొప్పదో ఈ స్వాధ్యాయం కూడా అంతే గొప్పదని మనం గ్రహించాలి. ఈ ఇవన్నీ కూడా ఆచరించాలండి. స్వాధ్యాయం తర్వాత సజ్జన సాంగత్యం కూడా ఇంపార్టెంటే. మరి ధ్యానంలోకి వచ్చిన సజ్జన సాంగత్యం చేసి ధ్యాన అనుభవాలను పొంది ఒకరి నుంచి ఒకరు పంచుకోవడం గాని, అంటే సజ్జన సాంగం ఇప్పుడు నలుగురు ఒక జూమ్‌లో ఉన్నాం. ఒకరి అనుభవాలు వస్తే వారు పంచుకోవడం గాని, అంటే మనకి ఏదొస్తే అది పంచుకోవడం, సజ్జన సాంగత్యం చేయడం వల్ల మన మూడో నేత్ర అనుభవాలు గాని, శరీరంలో జరిగే కథలు ఇవన్నీ కూడా ధ్యాన అనుభవాలే. ధ్యానం కొన్నాళ్ళు చేసిన తర్వాత ముందు అంటే ధ్యాన అనుభవాలు రాకున్నా ఏం కాదు. ధ్యానంలోకొచ్చిన ముందు మన జీవితం, ధ్యానం తర్వాత మన జీవితం. ఈ విధంగా మన జీవితాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ధ్యానం ముందు మన జీవితం ఎలా ఉంది, ధ్యానం తర్వాత మన జీవితంలో ఎన్ని మార్పులొచ్చాయి. ఇది కూడా గొప్ప ఇవి పెద్ద అనుభవాలు. అనుభవాలే రావాలనేం కాదు. ఇవన్నీ కూడా చాలా గొప్ప గొప్ప అనుభవాలు. తర్వాత అంటే ఇవన్నీ చేసుకుంటూ పోతే మనం ఎంతో జ్ఞానం అంటే ధ్యానం చేసి ఒక పిరమిడ్‌లో కూర్చొని ధ్యానం చేసుకుంటూ, సజ్జన సాంగత్యం చేసుకుంటూ, స్వాధ్యాయం చేసుకుంటూ, పౌర్ణమి ధ్యానము, అమావాస్య ధ్యానము మరి ఇవన్నీ చేసుకుంటూ పోతున్న ఒక్కొక్క స్టెప్ ఎదుగుతుంటూ మరి ఈ యొక్క ఆ పూర్ణాత్మ నుంచి వచ్చిన ఈ అంశాత్మలము ఆ మన స్థితికి అంటే మన ఇల్లు ఇందాక నేను చెప్పాను కదా! మన సొంత ఇల్లు ఏ గృహానికి చేరాలనో ఆ గృహానికి ఎంత ఉన్న ఈ భూమి అనేది ఒక పాఠశాల. ఇక్కడ మనమందరం నేర్చుకోవడానికే వచ్చాము. ఈ యొక్క మన పని అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఎక్కడైనా పోతాం. మన క్లాస్ చెప్తాం. క్లాస్ చెప్పినాక మళ్ళీ మన సొంత ఇంటికి చేరుకుంటాం. అదే విధంగా మన వర్క్ అయిపోయిన తర్వాత మన సొంత ఇంటికి చేరుకోవాలంటే ఆ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. ఆ జ్ఞానాన్ని సంపాదించుకున్నప్పుడే మనము మన యొక్క ఆత్మ పురోగభివృద్ధి చెందుతుంది. ఓకే మేడం. ఒక చిన్న పాట పాడతా మేడం. టైం చూసి ఇంకా 5 మినిట్సే ఉంది. ఇంకొక చిన్న పాట పాడతా. శబ్దం చేయొచ్చు. అన్నమాచారి కీర్తనండి. భావింప సకల సంపద రూపమదివో పావనములకెల్ల పావనమయము అదివో అదివో గోవింద 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 అదివో అల్లదివో శ్రీహరివాస అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అది వెంకటాచలమఖిలోనతము
అది వెంకటాచలమఖిలోన్నతము అదివో బ్రహ్మాదులకపు రూపము అదివో బ్రహ్మాదులకపు రూపము అదివో నిత్య నివాసమఖిల మునులకు అదివో నిత్య నివాసమఖిల మునులకు అది చూడు అది మ్రోకుడు అది చూడుడది మ్రోకుడానందమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము చెంగట నల్లదివో శేషాచలము నింగినున్న దేవతల నిజవాసము చెంగట నల్లదివో శేషాచలము నింగినున్న దేవతల నిజవాసము ముంగిట నల్లదివో మూలనున్న ధనము ముంగిట నల్లదివో మూలనున్న ధనము బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము కైవల్య పదము వెంకటనగమదివో శ్రీ వెంకటాపతికి సిరులైనవి శ్రీ వెంకటాపతికి సిరులైనవి భావింప సకల సంపద రూపమదివో పావనములకెల్ల పావనమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 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 వెంకటేశ హరే శ్రీనివాస హరే వెంకటేశ హరే శ్రీనివాస హరే వెంకటేశ హరే శ్రీనివాస హరే వెంకటేశ హరే శ్రీనివాస హరే అదివో 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 అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అదివో ఓకే మేడం థ్యాంక్ యూ మేడం మరి నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన పత్రిజీ మరి మహిళా ధ్యాన అందరికి ఛానల్ కి మరి అందరికి మీ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఓకే మేడం థ్యాంక్ యూ